హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అమెరికా ఇప్పుడు వెనెజులాను ఆక్యుపై చేసుకోగానే ఇప్పుడు ఇరాన్పై కీలక ప్రకటన చేసింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్లోని నిరసనలపై స్పందించాడు. ఇరాన్లో కనుక ఇదే విధంగా నిరసనలు కొనసాగితే అక్కడి ప్రభుత్వం ఈ నిరసనలకారులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వారిపై కనుక అణిచివేత చర్యలకు లేదంటే ఎలాంటి ఇతర చర్యలకు పాల్పడినా కూడా అమెరికా ఇరాన్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటుంది. భవిష్యత్తులో మిలిటరీ ఆపరేషన్ చేసినా కూడా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు అనే విధంగా ట్రంప్ ఇరాన్ ప్రభుత్వాన్ని బెదిరించాడు. అక్కడ అల్ ఖొమేనీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా ఆ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఇరాన్లో అమెరికా కనుక ఇంటర్వ్యూన్ అయితే అక్కడ వచ్చే మార్పులు ఏమిటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోదు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రస్తుతం ఇరాన్లో పరిస్థితులను చూసుకుంటే అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు అనేవి జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్కు వ్యతిరేకంగా అక్కడ నిరసనలు జరుగుతున్నాయి. ఆ దేశంలో 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ అనేది వచ్చింది. తద్వారా అక్కడి రాజకుటుంబం అధికారాన్ని కోల్పోయి ఖొమేనీ కుటుంబం అధికారాన్ని చేపట్టింది. తద్వారా ఆ దేశంలో పెద్ద ఎత్తున ఇస్లామిక్ నిబంధనలను బలవంతంగా ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందువల్లనే ఆ దేశంలోని ఆర్థిక వ్యవస్థ సైతం దీనివల్ల ఇంపాక్ట్ అయింది. రీసెంట్గా ఇంపాక్ట్ అయిన విషయం ఏమిటంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు చాలా వరకు కుప్పకూలిపోయిన దశకు చేరుకుంది. ఆర్థిక సంక్షోభం అండ్ పెద్ద ఎత్తున ద్రవ్యోల్బణం ఇలాంటి పరిస్థితులు ఆ దేశంలో ఎక్కువ అవుతూ వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మన భారతదేశాన్ని చూసుకుంటే ఇప్పుడు మన దేశంలో $1 = 90 రూపీస్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. కానీ ఇరాన్లోని పరిస్థితులను చూసుకుంటే $1 = 14 లక్షల రియాల్స్గా అక్కడ ట్రేడ్ అవుతూ ఉంది. అంటే ఇది ఎంత పెద్ద సంక్షోభమో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆ దేశంలో ద్రవ్యోల్బణం సైతం చాలా ఎక్కువగా ఉంది. ఏకంగా 50%కు చేరుకుంది. అంటే ఆ దేశంలో నిత్యావసరాల వస్తువుల ధరలు ఎంత పెద్ద ఎత్తున ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థను నడిపించే వాళ్ళలో ఎక్కువగా ఈ ఇస్లామిక్ భావజాలం ఉన్న వాళ్ళే నడిపిస్తూ ఉండటంతో ఆ దేశంలో ఇప్పుడు వడ్డీ రేట్ల పర్సెంటేజ్ సైతం చాలా ఎక్కువగా ఉంది. మన ఇండియాతో కంపేర్ చేస్తే మన దేశంలో ఎక్కడైనా హోమ్ లోన్ కానీ కార్ లోన్ కానీ ఇలాంటివి తీసుకోవాలంటే మినిమం 9% లేదంటే మ్యాక్సిమం 10%, మరి వరస్ట్ కేసులో 11% ఈ విధంగా మన వడ్డీ రేట్లను వసూలు చేస్తూ ఉంటారు. కానీ ఇరాన్లో మాత్రం ఈ వడ్డీ రేట్ల సంఖ్య ఏకంగా 50%కు చేరుకుంది. రీసెంట్గా 2026లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ పర్సెంటేజ్ను 62%కు చేర్చారు. అంటే ఇది ఎంత పెద్ద సంక్షోభమో అర్థం చేసుకోవచ్చు. 62% అంటే జస్ట్ సంవత్సరంన్నరకే మనం తీసుకున్న అప్పు అనేది డబల్ అయిపోతున్న పరిస్థితికి వచ్చింది. అంటే ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే దీనంతటికీ ప్రధాన కారణం ఏమిటి అంటే ఆ దేశంలో ఇప్పుడు ఈ ఆర్థిక పరమైన విషయాలను చూసేవాళ్ళు ప్రభుత్వంలో ఎక్కువగా మతానికి సంబంధించిన భావజాలం ఉన్న వాళ్ళే ఈ ఆర్థిక పరమైన సంబంధాలను చూస్తూ ఉన్నారు. జనరల్గా ఏ దేశంలో అయినా కానీ ఆర్థిక పరమైన వ్యవహారాలను చూసేవాళ్ళు ఆర్థిక నిపుణులు లేదంటే ఎకనామిస్టులు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడే ఆ దేశం బాగుపడుతుంది అని చెప్పుకోవచ్చు. కానీ ఇరాన్లో మాత్రం ఈ విధంగా లేకుండా అక్కడ ఏకంగా మతపరమైన భావజాలం ఉన్న వాళ్ళే అక్కడి విధానాలను రూపొందిస్తూ ఉండటం వల్ల మాత్రమే ఆ దేశంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షోభం అనేది పెల్లుబికింది అని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆ దేశంలో IRGC అంటే ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ కౌన్సిల్ అనే ఒక సంస్థ ఉంటుంది. ఇందులో ఏకంగా మోరల్ పోలీసింగ్ అనే వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఈ మోరల్ పోలీసులు అనే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే జనరల్గా ప్రజలు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారో అక్కడ వీళ్ళంతా ఉంటారు. వాళ్ళలో ఎవరైనా కానీ ఇస్లామిక్ మతానికి సంబంధించిన భావజాలాన్ని సరిగ్గా పాటించలేదంటే వాళ్ళను అక్కడికక్కడే కొట్టి చంపేసే పరిస్థితులు నెలకొన్నాయి. 2022లో ఇందుకు సంబంధించిన ఒక ఘటన జరిగింది. అప్పట్లో మహ్సా అమినీ అనే ఒక 19 ఏళ్ల బాలికను ఈ IRGC సభ్యులు కొట్టి చంపారు. ఎందుకంటే జనరల్గా ఇస్లాంలో బుర్కా అనేది ధరిస్తూ ఉంటారు, ఇది సాధారణమే. కానీ ఈ మహ్సా అమినీ అనే మహిళ సైతం ఈ బుర్కాను ధరించి బయటికి వచ్చింది. కానీ దాన్ని సరిగ్గా ధరించకపోవడం వల్ల తన జుట్టు కాస్త బయటికి కనిపించింది అనే కారణంతో ఈ IRGC సభ్యులు అక్కడికక్కడే నడి రోడ్డుపై కొట్టి మరి ఆమెను చంపివేశారు. ఆ తర్వాత జైలుకు తీసుకువెళ్తామని చెప్పినా కూడా అప్పటికే ఆమె చనిపోయిన విషయాన్ని సైతం బయటపెట్టలేదు. సో ఇంత దారుణంగా అక్కడ మతపరమైన అంశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికి ప్రధాన కారణం ఆ దేశంలో
1979లో వచ్చిన ఇస్లామిక్ రెవల్యూషన్ అనే చెప్పుకోవచ్చు. సో దీనంతటిని చూసుకుంటే ఆ దేశంలో ఇప్పుడు మతపరమైన భావాలను పూర్తిగా వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు, అంతేకాకుండా ఈ ఐఆర్జీసీ అనే వ్యవస్థ ఏదైతే ఉందో దీనంతటిని రద్దు చేయాలి, వీటిలో మొత్తంగా ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉండాలి అనే విధంగా అక్కడ ఇస్లామిక్ రెవల్యూషన్కు పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు అమెరికా సైతం ఇంటర్వ్యూన్ అవుతూ వస్తుంది. అయితే అమెరికా ఇందులో ఇంటర్వ్యూన్ కావడానికి మరో కారణం ఉంది. అదేమిటంటే ఇరాన్ అనేది ఇప్పుడు ఆయిల్ రిచ్ కంట్రీ, అంటే ప్రపంచంలో ఎక్కువగా ముడి చమురు దొరికే దేశాల్లో ఇది కూడా ఒకటి. కాబట్టి ఇరాన్పై కనుక అమెరికా తన పెత్తనాన్ని చెలాయిస్తే ఖచ్చితంగా ప్రపంచంలోని క్రూడ్ ఆయిల్ ధరలను అమెరికాని కంట్రోల్ చేయొచ్చు. రీసెంట్గా వెనిజులాను అమెరికా ఎందుకు ఆక్యుపై చేసుకుంది అనడానికి సైతం ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. వెనిజులాలో సైతం ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా ఎక్కువగా ఆయిల్ నిక్షేపాలు వెనిజులాలోనే ఉన్నాయి. కాబట్టి ఆ దేశాన్ని అమెరికా ఆక్యుపై చేసుకుంది. తద్వారా అక్కడి నుంచి ఎగుమతి అవుతూ వస్తూ ఉన్న క్రూడ్ ఆయిల్ను అమెరికానే కంట్రోల్ చేయడంతో ఆ దేశానికే పూర్తిగా ఈ ఆయిల్ ధరలపై మోనోపలి అనేది వస్తూ ఉంటుంది. తద్వారా ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు అమెరికా ఎంత చెబితే అంత అనే విధంగా తయారవుతుంది. ఇందులో భాగంగానే అమెరికా ఇప్పుడు వెనిజులాను ఆక్యుపై చేసేసుకుంది. భవిష్యత్తులో ఇరాన్ను కనుక అమెరికా ఆక్యుపై చేసుకుంటే ఖచ్చితంగా ఇది ప్రపంచంలోని ఆయిల్ ధరలపై పెద్ద ఎత్తున ఇంపాక్ట్ చూపిస్తుంది. పెద్ద ఎత్తున ఈ ఆయిల్ ధరలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. తద్వారా అమెరికాకే లాభం చేకూరుతుంది. అయితే ఈ ఆర్థికపరమైన అంశాల్లో అమెరికాకు లాభం చేకూరుతూ ప్రపంచానికి నష్టం చేకూరినా కూడా ఇరాన్లోని మతపరమైన భావాలను అణగదొక్కడంలో మాత్రం అమెరికా చాలా పకడ్బందీగా పనిచేస్తుందనే చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఒక దేశంలో మతపరమైన భావాలను విపరీతంగా పెంచి పోషిస్తే పరిస్థితులు ఎంత అధ్వానంగా తయారవుతాయో బంగ్లాదేశ్ను చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ దేశంలో షేక్ హసీనా అధికారంలో ఉన్నంత వరకు ఈ మతపరమైన సంస్థలకు అంతగా ఆమె స్పేస్ ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే ఆ దేశంలో మహమ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచే బంగ్లాదేశ్లో పరిస్థితులు పూర్తిగా దిగజారాయి. ఆ దేశంలో మైనారిటీలపైన, జర్నలిస్టులపైన, రచయితలపైన, ఈ విధంగా ఆ దేశానికి సంబంధించిన చారిత్రక అంశాల అన్నిటిపైన దాడులు జరుగుతున్నాయి. తద్వారా బంగ్లాదేశ్ తన చరిత్రను తానే కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. సో ఇలాంటి పరిస్థితులు ఉన్న సమయాల్లో ప్రజల జీవన పరిణామాలు అనేవి చాలా వేగంగా మారిపోతాయి. వాళ్ళు చాలా అధ్వాన స్థితికి చేరుకుంటారు. సో అదేవిధంగానే భవిష్యత్తులో ఇరాన్లో సైతం నెలకొంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు అమెరికా ఆ దేశంపై పెద్ద ఎత్తున మేము మిలిటరీ చర్యకు దిగుతాం అని ఆదేశించడంతో ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వం అయితే ప్రజలపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఇది ఆస్కారం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఆ దేశంలో ఈ నిరసనలు ఇలాగే కనుక కొనసాగితే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇస్లాం రెవల్యూషన్ అనేది పూర్తిగా అంతమైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తద్వారా ఇరాన్ తన పూర్వపు సివిలైజేషన్ను మళ్ళీ తిరిగి పొందే అవకాశం సైతం ఏర్పడుతుంది. కాబట్టి ప్రస్తుతం అయితే ఆ దేశంలో ప్రజా ఉద్యమాలు అనేవి చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఆ దేశంలోని ఆర్థిక విధానాలకు, మరీ ముఖ్యంగా ఈ ఆర్థికపరమైన అంశాల్లో ఈ ఇస్లామిక్ భావజాలం అనేది పెద్ద ఎత్తున పెనట్రేట్ కావడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అండ్ ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థ చాలా వరకు కుంటుపడిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలు అల్ ఖొమైనీ ప్రభుత్వాన్ని గద్దెదించి ఆయన స్థానంలో వేరే వాళ్ళను, పూర్తిగా ప్రభుత్వపు విధానాలను అమలు చేసే వాళ్ళను అధికారంలో ఉంచడానికి వీళ్ళు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ ఉన్నారు. దీన్ని ఇంతకు ముందులాగా హింసాత్మకంగా అణిచివేద్దాం అనుకుంటే అమెరికా ఇంటర్వెన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇరాన్ దీన్ని చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఒకవేళ దీన్ని కనుక హ్యాండిల్ చేయలేకపోతే ఖచ్చితంగా అల్ ఖొమైనీ ప్రభుత్వం పూర్తిగా గద్దె దిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సో భవిష్యత్తులో అయినా ఇరాన్లో ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ అనేది పూర్తిగా అంతమైపోయి తన చారిత్రక అంశాలను పునికి పుచ్చుకుంటుందా అనే విషయాలు తెలియాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. మరి ఇరాన్ విషయంలో అమెరికా తీసుకుంటున్న ఈ యాక్షన్ అనేది కరెక్టేనా, అండ్ అక్కడి ప్రజల పోరాటానికి మీలో ఎంతమంది మద్దతు ఇస్తారు అనే విషయంపై కామెంట్లలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.